అందరికీ నమస్కారం. కొత్త అకాడమిక్ ఇయర్ మొదలవుతోందంటే చాలు చాలా ఇళ్లల్లో ఒకటే టెన్షన్. అదే ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపు. ప్రతి ఏటా వచ్చే ఈ ఫైనాన్షియల్ ప్రెషర్కి, ఈ కన్ఫ్యూజన్కి అసలు సొల్యూషనుందా? చట్టం మనవైపు ఉందా? ఈరోజు మనం దీని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇదిగా మనలో చాలామందిని వేధించే ప్రశ్న ఇదే. అసలు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి నచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోవచ్చా? వాళ్లక రైట్ ఉందా? దీనికి చట్టం, మన కోర్టులు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం. సరే, అసలు ఆ తీర్పులో ఏముందో చూసే ముందు ఈ సమస్య ఎంత పెద్దదో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రతి సంవత్సరం ఫీజులు పెంచడం అనేది ఓ ఆనవాయితీలా అయిపోయింది. కాని దాని ఎఫెక్ట్ మాత్రం ఫ్యామిలీస్ మీద చాలా గట్టిగా పడుతోంది. ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నెలవారీ బడ్జెట్ను ఈ సడన్ ఫీజుల పెంపు పూర్తిగా దెబ్బతీస్తుంది. పిల్లల చదువు కోసం అనుకున్న డబ్బు సరిపోక పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ఫీజుల గోలకి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఢిల్లీ హైకోర్టు ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీకి, అకౌంటబిలిటీకి ఒక కొత్త దారి చూపించే చాలా కీలకమైన తీర్పు. ఇప్పుడు ఈ తీర్పులో ఉన్న అసలు పాయింట్ ఏంటో చూద్దాం. కోర్టు చాలా క్లియర్గా కొన్ని రూల్స్ పెట్టింది. కానీ ఆ రూల్స్ అర్థం కావాలంటే ముందు మనం ప్రైవేట్ స్కూల్స్లో ఉండే ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాని తెలుసుకోవాలి. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ అంతా. ప్రైవేట్ స్కూల్స్ అంటే అన్నీ ఒకేలా ఉండవు. రెండు రకాలుంటాయి. మొదటివి ప్రభుత్వం తక్కువ రేటుకి ఇచ్చిన ల్యాండ్లో కట్టినవి. రెండవవి మేనేజ్మెంట్ వాళ్ల సొంత డబ్బుతో కొన్న భూమిలో నడిచేవి. గుర్తుంచుకోండి, మనమిప్పుడు మాట్లాడుకోబోయే స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ ఎక్కువగా ఆ మొదటి రకం స్కూల్స్కే వర్తిస్తాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రియర్ శాంక్షన్ అంటే ముందస్తు అనుమతి. చాలా సింపుల్. ఫీజు పెంచాలి అనుకుంటే ముందు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అంతే. ఇది చూడండి, ఇంతకంటే క్లియర్గా చెప్పలేం. కోర్టేం చెప్పిందంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో నడుస్తున్న స్కూల్సు ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచడానికి వీల్లేదు. ఇది ఫైనల్. అయితే కోర్టు ఎందుకింత స్ట్రిక్ట్గా ఉంది? కేవలం ఫీజులు కంట్రోల్ చేయడానికేనా? కాదు, దీని వెనక ఓ పెద్ద ఫిలాసఫీనే ఉంది. అదేంటో చూద్దాం. ప్రాఫిటరింగ్ ఈ పదాన్ని కోర్టు చాలా స్పష్టంగా వాడింది. అంటే ఏంటి? అవసరానికి మించి లాభాలు దండుకోవడమన్నమాట. చదువు అనేది ఒక సేవ, అంతేగాని లాభాలు పిండుకునే వ్యాపారం కాదు అని కోర్టు గట్టిగా చెప్పింది. ఇక కోర్టు మాటల్లోనే వినండి. విద్యాసంస్థలు కేవలం లాభం కోసం నడిపే వ్యాపార కేంద్రాలుగా ఉండకూడదు. చూసారా, ఈ ఒక్క మాటలోనే మొత్తం తీర్పు సారాంశముంది. మరి ఫీజుల రూపంలో వచ్చిన డబ్బుని ఏం చెయ్యాలి? దానికి కూడా కోర్టు క్లారిటీ ఇచ్చింది. టీచర్ల జీతాలకి, స్కూల్ బిల్డింగ్ మెయింటెనెన్స్కి, పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి, ఇలాంటి వాటికే వాడాలి. అంతేగాని ఆ డబ్బుతో యాజమాన్యం వాళ్ల సొంత ఆస్తులు పెంచుకోవడానిక్గాని, వేరే బిజినెస్ల్లో పెట్టడానిక్గాని అస్సలు వాడకూడదు. మరి స్కూల్స్ ఈ రూల్స్ పాటిస్తున్నాయో లేదో ఎవరు చూస్తారు? అక్కడే గవర్నమెంట్ ఎంటర్ అవుతుంది. ఫీజుల పెంపుని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి పవర్సున్నాయి? ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదొక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, స్కూల్ ఫీజు పెంచాలని అప్లై చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ల అకౌంట్స్ అన్నీ తీసి ఆడిట్ చేస్తుంది. ముఖ్యంగా స్కూల్ దగ్గర అప్పటికి ఎంత డబ్బు మిగిలి ఉందో చెక్ చేస్తుంది. ఇదే అసలైన పవర్. ఒకవేళ స్కూల్ దగ్గర ఆల్రెడీ సరిపడా డబ్బులున్నాయనుకోండి, అప్పుడు ఫీజు పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికుంది. సింపుల్గా చెప్పాలంటే పేరెంట్స్ని అడిగే ముందు మీ దగ్గరున్న డబ్బు వాడండి అని చెప్పగలదు అన్నమాట. సాధారణంగా స్కూల్స్ చెప్పే కారణమేంటి? టీచర్ల జీతాలు పెరిగాయి, అందుకే ఫీజులు పెంచక తప్పట్లేదు అంటారు. దానికి కోర్టిచ్చిన కౌంటర్ చూడండి. ముందు మీ దగ్గరున్న సేవింగ్సు, మిగులు నిధులు వాడండి, ఆ తర్వాత తల్లిదండ్రుల మీద భారం వెయ్యండి అని చాలా క్లియర్గా చెప్పేసింది. సరే, ఇవన్నీ రూల్స్, చట్టాలు అంతా బాగానే ఉంది. కాని దీనివల్ల నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం మారుతుంది? స్కూల్స్ పైన, పేరెంట్స్ పైన దీని ప్రభావం ఎలా ఉండబోతోందో ఫైనల్గా చూసేద్దాం. రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది? వాళ్లకు కొన్ని ఖచ్చితమైన పర్యవసానాలుంటాయి. ముందు వాళ్ల అకౌంట్స్ అన్నీ గవర్నమెంట్కి చూపించాలి. ఒకవేళ తప్పుగా ఫీజులు వసూలు చేస్తే ఆ డబ్బుని పేరెంట్స్కి తిరిగిచ్చేయాలి, లేదా నెక్స్ట్ ఫీజులో అడ్జస్ట్ చేయాలి. ఇంకా సీరియస్గా తప్పుడు లెక్కలు చూపిస్తే స్కూల్ రికగ్నిషన్నే క్యాన్సిల్ చేసే పవర్ కూడా ప్రభుత్వానికి ఉంది. సో ఈ తీర్పు అనేది తల్లిదండ్రులకు ఒక పెద్ద బలం లాంటిది.
రేపేదైనా స్కూల్ అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించడానికి, చట్టప్రకారం నిలదీయడానికి ఇదొక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఇదేదో 1-2 స్కూల్స్ కథ కాదు. ఈ తీర్పుతో వందల ప్రైవేట్ స్కూల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. అంటే లక్షలాది మంది తల్లిదండ్రులకి ఇది నేరుగా సంబంధమున్న విషయం. దీని ఇంపాక్ట్ చాలా చాలా పెద్దది. ఫైనల్గా చెప్పాలంటే ఈ తీర్పు ఎడ్యుకేషన్ సిస్టంలో 2 చాలా ముఖ్యమైన విషయాల్ని బలంగా నొక్కి చెప్తోంది. 1 ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, 2 అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. స్కూల్స్ వసూలు చేసే ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే అని ఈ తీర్పు తేల్చి చెప్పింది. చూడటానికి ఈ తీర్పు చాలా పవర్ఫుల్గా ఉంది, అంతా బాగుంది. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, ఇది నిజంగా ఫీజుల దోపిడీకి చెక్ పెడుతుందా? ఈ రూల్స్ని మన ప్రభుత్వాలు ఎంత పకడ్బందీగా అమలు చేస్తాయి? దీని గురించి ఆలోచించడం మనందరి బాధ్యత.